కాకినాడ జిల్లా సర్పవరంలో హై టెన్షన్ పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రశ్న రావణ్ వెళ్తున్న వెహికల్ మీద దాడి చేశారు. రావణ్ను అరెస్ట్ చేశారు సర్పవరం పోలీసులు. సర్పవరం పోలీస్ స్టేషన్కు భారీగా జనసేన నాయకులు చేరుకున్నారు. ప్రశ్న రావణ్కు వ్యతిరేకంగా జనసేన నాయకులు నినాదాలు చేస్తూ వైద్య పరీక్షల కోసం జీజీహెచ్కి తరలిస్తుండగా వారిని అడ్డుకున్నట్లుగా తెలుస్తోంది. రావణ్ను తమకు అప్పగించాలంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశ్న రావణ్ వెళ్తున్న వెహికల్పై కోడిగుడ్లతో దాడి చేశారు. ప్రశ్న రావణ్ను కఠినంగా శిక్షించాలంటూ జనసేన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు సోషల్ యాక్టివిస్ట్ బొజ్జ ఐశ్వర్య ఇంటిని జన సైనికులు ముట్టడించారు. నిన్న పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు బొజ్జ ఐశ్వర్య. ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు జనసేన వీర మహిళలు. మరోవైపు ఈ అంశానికి సంబంధించి ప్రకాష్ రాజ్ కూడా రెస్పాండ్ అయినట్లుగా తెలుస్తోంది. మనందరికీ తెలుసు. సో ఇప్పుడు ప్రశ్న రావణ్ని అదుపులోకి తీసుకువెళ్తున్న వెహికల్ మీద అదిగో మీకు అక్కడ స్క్రీన్లో కనిపిస్తోంది కోడిగుడ్లతో దాడి చేయడం కనిపిస్తోంది. అలాగే అక్కడ కారుని వెంబడించి మాకు అప్పగించండి, మేం చూసుకుంటాం అతని సంగతి అంటూ జన సైనికులు అక్కడ ఆందోళన వ్యక్తం చేశారు. కఠినంగా శిక్షించాలి రావణ్ని అని చెప్పి కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్నటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. నిన్న పిఠాపురంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు మనం చూసాం. ఓవైపు రావణ్కి మద్దతుగా కొంతమంది రావడం, అక్కడ జనసేనానికి మద్దతుగా జన సైనికులు అక్కడికి తరలి రావడం, ఈ నేపథ్యంలో చాలా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, ఒకరికొకరు సవాళ్లు విసురుకున్నారు. ఆల్మోస్ట్ దాడులు చేసుకునే వరకు వెళ్ళింది. అక్కడ మీరు చూడండి, ఒక్కసారి ఆ విజువల్ మీరు చూడండి, మీకే అర్థమవుతుంది సిచ్యువేషన్ ఎలా ఉంది. బండి బండి ఇప్పుడు జన సైనికులు అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రావణ్ని మాకు అప్పగించండి, మేము అతనికి తగిన బుద్ధి చెబుతామంటూ చెబుతున్నారు. అతన్ని తీసుకువెళ్తున్నటువంటి పోలీస్ వాహనం మీద కూడా కోడిగుడ్లతో దాడి చేయడం, ఆ వాహనాన్ని వెంబడించి అతన్ని బయటికి లాక్కొచ్చే ప్రయత్నం చేయడం మనం చూస్తున్నాం. మరోవైపు అదిగో అక్కడికి స్టేషన్కి తరలిస్తున్న టైంలో రావణ్ బయటకు వస్తూ పిడికిలి చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో అసలు అక్కడ పరిస్థితి ఏంటో మనం చూద్దాం. ప్రకాష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి ప్రకాష్. అక్కడ మీ వెనక చాలా మంది కనిపిస్తున్నారు, వీర మహిళలు, అలాగే జన సైనికులు. వాళ్ళందరూ ఏమంటున్నారు? ఇంత ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి, ఎందుకు? నందు, నిన్న పిఠాపురం నేడు కాకినాడలో అయితే ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అలాగే ప్రధానంగా తెలిసిందే యూట్యూబర్ ప్రశ్న రావణ్ అయితే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీఎంపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో పిఠాపురంలో కేసు నమోదైన విషయం తెలిసిందే. నిన్నంతా కూడా ఆ పోలీస్ స్టేషన్ వద్ద భారీ ఉద్రిక్తత అయితే నెలకొంది. అలాగే రావణ్ని మాకు అప్పచెప్పాలి, రావణ్ క్షమాపణ చెప్పాలంటూ కూడా ఇక్కడంతా కూడా జన సైనికులు నిన్న నుంచి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి పక్కబడుతుంది. నిన్న ఆ రాత్రి ఏదో హైడ్రామా మధ్య అయితే ప్రధానంగా భారీ పోలీసు బందోబస్తు రావణ్ అయితే కోర్టుకు అయితే తరలించారు. రాత్రి 12 గంటల సమయానికి మళ్ళీ కోర్టులో పిఠాపురం పోలీస్ స్టేషన్ కు సంబంధించిన అక్కడ నమోదైనటువంటి కేసులు అయితే బెయిల్ అయితే మంజూరైంది. ఆ బెయిల్ వచ్చినప్పటికీ ఆ కేసుకు సంబంధించిన వెంటనే మరొక కేసు సర్పవరం పోలీస్ స్టేషన్లో 2025లో కేసు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఆ కేసుకు సంబంధించి సర్పవరం పోలీసులు అయితే తీసుకొచ్చారు. నిన్న రాత్రి నుంచి కూడా మళ్ళీ అక్కడ సర్పవరం పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. అక్కడ నుంచి ఈ రోజు ఉదయం కోర్టుకి తీసుకెళ్లే క్రమంలోనే భారీగా జన సైనికులు
కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్కి అయితే చేరుకున్నారు. అతన్ని కోర్టుకు తరలించే క్రమంలోనే ఉద్రిక్తత చోటు చేసుకుంది. జన సైనికులు భారీగా చేరుకుని ఆయన వెళ్తున్నటువంటి వాహనంపై మొత్తం అంతా కూడా వెంబడించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా నిన్న పిఠాపురం పోలీస్ స్టేషన్ ఎదురుగా ఎవరైతే సోషల్ యాక్టివిటీ ఎవరైతే ఉన్నారో అలాగే బొజ్జ ఐశ్వర్య కూడా పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపై జన సైనికులకు తీవ్రంగా మండిపడుతున్నారు. నిన్నటి నుంచి కూడా బొజ్జ ఐశ్వర్య ఇంటినైతే జన సైనికులు అయితే ముట్టడించారు. ప్రస్తుతం మన కాకినాడలో ఉన్నటువంటి మన బొజ్జ ఐశ్వర్య ఇంటిని అయితే చూస్తున్నాం. ఇక్కడ బొజ్జ ఐశ్వర్య ఇంటి వద్ద అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఇంటినైతే నిన్నటి నుంచి కూడా జన సైనికులు అలాగే జనసేన వీర మహిళలు కూడా మొత్తం ఆమె ఇంటిని ముట్టడించి పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణ చెప్పాలంటూ కూడా వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తూ రాత్రి నుంచి కూడా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ జనసేనకు సంబంధించిన జిల్లా అధ్యక్షులు అలాగే డిసిసిబి చైర్మన్తో పాటు కూడా చైర్మన్ కూడా ఇక్కడికైతే చేరుకున్నారు. వాళ్ళతో మాట్లాడి నచ్చ చెప్పే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అలాగే వీళ్ళంతా కూడా ఒకటే కోరుతున్నారు, ఈ వీర మహిళలందరూ కూడా తక్షణం పవన్ కళ్యాణ్కి అయితే ఆమె క్షమాపణ చెప్పాలి, ఆవిడపై కేసు నమోదు చేయాలంటూ కూడా అరెస్ట్ చేయాలంటూ కూడా వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం ఇక్కడ వీర మహిళలు అందరూ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ డిసిబి చైర్మన్ తుమ్మల బాబు గారితో మాట్లాడదాం. చెప్పండి, ఏం జరుగుతుంది? నిన్న పిఠాపురంలో ఉద్రిక్తత నెలకొన్న ఇప్పుడు కాకినాడలో ఈ పరిస్థితులను ఎలా చూడాలంటారు? అందరికీ నమస్కారం. నిన్న అసలు ఈ కార్యక్రమం మొదలవడానికి కారణం ఏలూరులో రావణ్ అనే అతను మా ఆరాధ్య నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఇష్టారీతిలో మాట్లాడటం జరిగింది. దానికి తమ నాయకుల్ని అలాగా దుర్భాషలాడటం మనస్తాపం చెంది కొంతమంది పోలీస్ కేసు పెట్టడం జరిగింది. ఆ పోలీస్ కేసు నిమిత్తం అతను అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకురావటం, తర్వాత ధర్మిల ఇక్కడ బొజ్జ ఐశ్వర్య అన్న ఆవిడ పిఠాపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ పరిధిలోనే, అంటే మా ప్రభుత్వం ఎంత మంచి ప్రభుత్వం అర్థం చేసుకోవాలి, పోలీసు వారు ప్రతిపక్షాలకు కూడా ఎంత పెద్దపీట వేస్తా ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. ఎందుకంటే పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఆవిడ వెళ్ళి ఒక ప్రెస్ మీట్ పెట్టి సాక్షాత్తు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొన్ని కోట్ల మందికి ఆరాధ్య నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని నా ఇంటికి పీకలేవనేటువంటిది ఒక స్త్రీ మాట్లాడుతూ ఉందంటే మొత్తం సభ్య సమాజం, మరి ముఖ్యంగా స్త్రీ సమాజం అంతా కూడా సిగ్గుపడేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మా వీర మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒకే మాట మీద నిలబడి పవన్ కళ్యాణ్ గారిని మీరు అన్నటువంటి మాటలు ఉపసంహరించుకోండి, బేషరతుగా క్షమాపణలు చెప్పండి అని అడగటం కోసం నిన్న వారి ఇంటికి దగ్గరకు చేరుకోవడం జరిగింది. నిన్న రాత్రి 8 గంటల నుండి కూడా సొంతంగా వారి భోజనం వారు తిని వారి మంచినీళ్ళు వారు తాగి ఇక్కడ కూర్చున్నారంటే అది జనసేన పార్టీ వీర మహిళా విభాగం యొక్క దక్షతను కూడా ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. అందుకే పవన్ కళ్యాణ్ గారు వీర మహిళలు వీర మహిళలు వీర మహిళలని పదే పదే అనడానికి, పవన్ కళ్యాణ్ గారు గుండెల్లో వారి స్థానం సంపాదించుకోవడానికి నిన్న రాత్రి జరిగిన సంఘటనను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే మరి బొజ్జ ఐశ్వర్య గారు అన్నారో ఇప్పుడు కూడా ఆవిడకి చెప్తా ఉన్నాం, ఇప్పుడు కూడా మిమ్మల్ని బహువచనంతో మాట్లాడుతున్నాం కానీ ఎక్కడా ఏకవచనంతో మాట్లాడట్లేదు, గుర్తించుకోవాలి. అది జనసేన పార్టీ. నేను జిల్లా అధ్యక్షుడిని, నేను ఒక పల్లెటూరు వాతావరణం నుంచి వచ్చిన వాడిని. మేము ఏ విధంగా మాట్లాడగలుగుతామో అందరికీ తెలుసు, పల్లెటూరు భాష ఏ విధంగా ఉంటుందో. కాకపోతే ఒక సమర్థవంతమైనటువంటి, ఒక నిజాయితీ ఉన్నటువంటి, ఒక సిద్ధాంతపరమైనటువంటి నాయకుడి వెనకాల పనిచేసేటువంటి మేము తప్పుడుగా మాట్లాడకూడదనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఇలా మాట్లాడుతాం. అంటే ఇంట్లోకి వెళ్ళారు, ఇంట్లో మొత్తం అన్ని ధ్వంసం చేశారంటూ కూడా ఆవిడ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతుంది, అని ఎలా చూడాలంటారు? మాకు అదే భయం వేసింది. రాత్రి మా వీర మహిళలు పాపం వచ్చిన దగ్గర నుంచి ఒక కుర్చీ కాదు అలాగ ఇంటి ముందు నుంచున్నారు కానీ ఇంటి గేట్ కూడా టచ్ చేయలేదు. ఎందుకంటే వీళ్ళు 10 మంది ఉంటేనే 1000 మంది వచ్చారు, మా ఇల్లు ముట్టడి చేశారని ఆవిడ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. అప్పుడే ఆవిడ ఒక అబద్ధం ఈ రాష్ట్రానికి తెలిసింది. ఎందుకంటే ఈ 10 మంది ఉన్నట్టు రాష్ట్రం అంతా చూశారు. లేని మనుషులు ఉన్నట్టు నిజంగా ఉండాలనుకుంటే కనుక మా పార్లమెంటు సమాచారం కమిటీ 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా 2-3 రోజుల పాటు ఇక్కడ మొత్తం మా జనసేన పార్టీ అంతా కాకినాడలో తిరుగుతూ ఉన్నారు. ఎందుకంటే అప్లికేషన్లు, పార్టీ పదవుల కోసం అప్లికేషన్లు పెట్టుకుంటారు. నిజంగా ఒక్కరు కూడా ఇక్కడికి రాలేదు. అది జనసేన పార్టీ లైన్. ఈరోజు కూడా మా పెద్దలు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మన పార్టీ లైను
విడవద్దు, పార్టీ లైన్ ప్రకారంగా మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి, పోలీసు వారు చర్యలు తీసుకుంటారు, లేకపోతే ఒక్కొక్కసారి పునరాలోచన ఉన్న తర్వాతే మా వీరమహిళలు ఇక్కడ నుంచి కదలటం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చైర్మన్ సత్యనారాయణ సార్ చెప్పండి, ఏంటి ఇక్కడ మహిళలందరూ కూడా ఏం డిమాండ్ చేస్తున్నారు, ఫైనల్గా ఏం చెప్తున్నారు? బొజ్జ ఐశ్వర్య అన్న ఆవిడ ఒక పబ్లిసిటీ కోసం కొన్ని కోట్లాది మంది అభిమాని ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం కారణంగా మా వీర మహిళలందరికీ కూడా మనోభావాలు దెబ్బతిని నిన్న రాత్రి 8 గంటలకి కొంతమంది వచ్చి ఇక్కడ నుంచుని వాళ్ళు కూడా ఏమి కాదు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేయడానికి వాళ్ళ ఇంటి బయటికి వచ్చి కింద బేటాయించారు. వెంటనే ఆవిడ ఇక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి 1000 మంది వచ్చారని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి లైవ్ తీసి కావాలని అదేదో మా వీర మహిళలు ఏదో విధ్వంసం చేసినట్టు సృష్టించే యోచన ఆవిడ చేస్తే ఇన్ఫర్మేషన్ తెలిసిన మేమందరం కూడా వచ్చి మా వీర మహిళలకి నచ్చ చెప్పే ప్రయత్నం కూడా చేసాం. నిజంగా మా వీర మహిళలు వీర ఖడ్గాలు. రాత్రి నుంచి నిద్ర నిప్పులు లేకుండా మేము ఎంత చెప్పినా సరే అక్కడే కూర్చున్నారు. అదేవిధంగా పార్టీ లైన్ దాటకుండా గేట్ను కూడా టచ్ చేయకుండా నిజంగా గాంధీవాదం ఎలా ఉంటుందో అదేవిధంగా అందరూ కూడా బేటాయించారు. పొద్దున్న ఎప్పుడైతే మా సెంట్రల్ ఆఫీస్కి విషయం తెలిసిందో అప్పటి నుంచి పైన ఉన్న నాయకులు అందరూ కూడా ఒక్కొక్కరిగా వీళ్ళని మనం ఉన్న పార్టీ మన సిద్ధాంతాలకి ఇది వ్యతిరేకం, మీరు శాంతియుతంగా ఉన్నా సరే వాళ్ళంతా వాళ్ళ ఇంటి మీద వాళ్ళే దాడి చేసుకుని మనం చేసామని చెప్పి ప్రపంచానికి చూపించే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కూడా మా వీర మహిళలు అందరూ కూడా రాబోయే రోజుల్లో ఇంకా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తాలంటే ఎవరన్నా సరే వణికేలా ఉండాలని చెప్పి డిమాండ్ చేసి వారంతట వారు పార్టీ క్రమశిక్షణ కోసం వెనక్కి తగ్గి ఇప్పుడు ఎవరింట్లోకి వాళ్ళు వెళ్తున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు వీర మహిళల పేరు ఎందుకు పెట్టారో యావత్ ప్రపంచానికి ఈరోజు అర్థమైంది. ఒక్కరి కళ్ళల్లో కూడా నిద్రలు లేవు, నిప్పులు లేవు. అలా అని ఉద్రేకంగా దాడులు కానీ ఏమీ చేయలేదు. క్షమాపణ చెప్పమని మాత్రమే కోరారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా యథేచ్ఛగా వాళ్ళ అత్తగారు కూడా పొద్దున ఆఫీస్కి ఇంట్లోంచి ఆ గేట్లోంచి వచ్చింది. ఎవరో కూడా ఆవిడని ఏమనలేదు. వాళ్ళ హస్బెండ్ ఎవరో కూడా వచ్చారు. ఎవ్వరూ ఏమీ అనలేదు. మా పవన్ కళ్యాణ్ గారు మా ఆరాధ్య దైవాన్ని అన్నందుకు మాకు క్షమాపణ చెప్పమని మాత్రమే డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో సోషల్ మీడియా మీద గట్టి యాక్షన్ చట్టం తీసుకుంటుందన్న నమ్మకంతో వీళ్ళ మహిళలందరూ కూడా ఇప్పుడు లేచి తిరిగి ఇప్పుడు బొజ్జ ఐశ్వర్య కావచ్చు, రావణ్ కావచ్చు, వాళ్ళ వెనకాల ఎవరుండి ఇవన్నీ కూడా చేస్తున్నారు మీరు భావిస్తున్నారు? ఇదంతా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆడే చీప్ ట్రిక్స్ అండి. కులాల పేరు చెప్పి, ప్రాంతాల పేర్లు చెప్పి, మతాల పేరు చెప్పి ప్రజల్లో విధ్వంసం సృష్టిస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి స్థాయి రాష్ట్రం నుంచి జాతీయ స్థాయికి వెళ్ళిపోయే నాయకుడు, ఇంకా ఆయన్ని అందుకోలేరని చెప్పి జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయింది. అందుకని ఎలాంటి పేటీఎం ఆర్టిస్టులను అందరినీ తీసుకొచ్చి ఈ విధమైన వ్యాఖ్యలు చేసి ఇప్పుడు మేమేం దాడులు చేయకపోయినా వాళ్ళే 10 మందిని పంపించి దాడులు చేయించి జనసేన వాళ్ళు దాడులు చేయించారని విధ్వంసాలు సృష్టించడానికే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆలోచనలు పన్నుతూ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో కూడా గెలవడం కష్టం. ఎమ్మెల్యేగా కూడా సీఎం అన్నది పక్కన పెట్టండి, ఆయన పులివెందుల్లో ఎమ్మెల్యే కూడా అవ్వడం అని స్పష్టంగా తెలియజేస్తున్నాం. చెప్పండి, ఇటు రాత్రి నుంచి ఇక్కడ ఉన్నారు, అలాగే ఎంతమంది ఇక్కడ ఉన్నారు అంటే ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి?